హాయ్ అండి. పన్నీర్ పులావ్ అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే 2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పావు కేజీ పన్నీర్ ముక్కలు తీసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, ఒక కప్పు పెరుగు అయితే వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ డాల్డా, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కాగాక హోల్ గరం మసాలా, కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని బాగా వేగిపోయాక ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 4 స్పూన్లు ఉప్పు అయితే వేసుకొని బాగా వేగిపోయాక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకున్నాక కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని అందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడకనిచ్చుకోవాలండి. కొద్దిగా ఉడికిపోయాక ఇప్పుడు 2 గ్లాసులు బాస్మతి బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకొని బాగా మసిలిపోయాక నానబెట్టుకుని బాస్మతి బియ్యం కూడా వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడకనిచ్చుకొని సిమ్లో పెట్టుకోవాలండి. చాలా టేస్టీ అయిన పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.